మీకు తెలుసా, ముగ్గురు ఆడవాళ్ళలో ఒకరికి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉంటుందని అండ్ చాలా మందికి ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని కూడా తెలియదు. ఆడవాళ్ళకి కామన్ గా కడుపులో నొప్పి, మలబద్ధకం, అదే కాకుండా హెవీ మెనిస్ట్రల్ బ్లీడింగ్ అంటే నెలలు వచ్చినప్పుడు బాగా బ్లీడింగ్ అవ్వడము అండ్ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా ఉంది. ఇదే కాకుండా ఏళ్ల తరబడి పిల్లలు అవ్వట్లేదు అని బాధపడతా ఉంటారు. ఇది చాలా మంది నార్మల్ అని అనుకుంటారు. కానీ ఇవన్నీ యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో గడ్డకి సూచనలని చాలా మందికి తెలియదు. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉంటే సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవాళ యూట్రైన్ ఫైబ్రాయిడ్ కి ఏ మాత్రం సర్జరీ, కోత, కుట్టు లేకుండా కంప్లీట్ గా నాన్ సర్జికల్ గా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ ద్వారా గర్భసంచిలో ఉండే గడ్డల్ని కంప్లీట్ గా తొలగించవచ్చు. ఈ వీడియో చూసి తెలుసుకోండి యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, యూట్రైన్ ఫైబ్రాయిడ్ కి సూచనలు ఏంటి, అదే కాకుండా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ని ఉన్నాయని ఎలా తెలుసుకోగలుగుతాం అండ్ దీనికి ట్రీట్మెంట్లు ఏంటి, సర్జరీ లేకుండా ఏమన్నా పద్ధతులు కూడా ఉన్నాయి. సో ఈ వీడియో ఫుల్ గా చూసి తెలుసుకోండి యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో గడ్డల్ని సర్జరీ లేకుండా ఏమన్నా మార్గం ఉంటుందా ట్రీట్మెంట్ కి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. నేను నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కి స్పెషలిస్ట్. చాలా మందికి ఈ గర్భసంచిలో గడ్డలు వచ్చే ప్రాబ్లం కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తాను. ఏ మాత్రం కోత, కుట్టు అండ్ డే కేర్ ప్రొసీజర్ లాగా. చాలా మంది యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటి? యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో వచ్చే గడ్డల్ని యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంట. ఆడవాళ్ళకి ఫైబ్రాయిడ్ అనగానే అమ్మో క్యాన్సర్ వచ్చేసిందా, నాకు గడ్డలలో క్యాన్సర్ ఉంది అని చెప్పి భయపడిపోతారు అండ్ చాలా మంది త్వరలో సర్జరీ చేయించుకుంటారు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ గర్భసంచిలో వచ్చే గడ్డలు చాలా మటుకు అంటే చాలా మటుకు ఏ మాత్రంకి క్యాన్సర్ కి కారణం ఉండవు. ఇవి గర్భసంచిలో వచ్చే కండనరాలలో గడ్డలు అండ్ క్యాన్సర్ కి చాలా తక్కువ కారణం అవుతాయి అన్ని దాంట్లలో కంపేర్ చేస్తే. అండ్ ఈ గర్భసంచిలో ఉండే గడ్డలు ఒకటి ఉండొచ్చు, చాలా ఉండొచ్చు చాలా మందికి. అండ్ ఇది ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఒక బఠానీ లాగా చిన్నగా ఉండొచ్చు, లేకపోతే పుచ్చకాయ అంత పెద్దగా కూడా ఉంటాయి చాలా మందికి. అండ్ ఈ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. దాన్ని ఏం చేయాలి అనేది తెలుసుకునే లోపలనే చాలా మంది సర్జరీ చేయించేసుకుంటారు. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కి కారణాలు ఏంటి? యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనగానే చాలా మందికి భయపడి సర్జరీ చేయించేసుకుంటారు. కానీ కారణాలు ఏంటి అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా ఫ్లక్చుయేట్ అవుతా ఉన్నాయి. అదే కాకుండా ఏజ్ అంటే మనకి పిల్లలయ్యే ఏజ్ అంటే 15 నుంచి 45 వరకు ఆడవాళ్ళకి ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చాలా మందికి 10 ఆడవాళ్ళలో 8 ఆడవాళ్ళకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. చాలా చిన్నగానే ఉండొచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. కానీ చాలా మందికి బాగా పెద్దగా ఉండి అది పెద్దగా అయితానే ఉంటుంది. ఇదే కాకుండా బాగా ఒళ్ళు బరువు ఉండడం, బాగా అర్లీగా నెలలు రావడం అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నెలలు స్టార్ట్ అవ్వడం. అండ్ ఇదే కాకుండా హెరిడిటరీ అంటే అమ్మ వాళ్ళకి గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు ఆడవాళ్ళకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని సూచనలు ఏంటి అంటే మనకు నెలలు వచ్చినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, అదే కాకుండా పెద్దగా రక్తం గడ్డలు పడడం, కింది కడుపులో బాగా నొప్పి రావడము, నెలలు వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ రావడం, మలబద్ధకం, మళ్ళా వాష్రూమ్కి వెళ్ళడం అండ్ బాగా అస్సలు ట్రై చేసినా సరే ఏ మాత్రం పిల్లలు అవ్వకుండా కొన్ని ఏళ్ల తరబడి బాగా కష్టపడడం. ఈ అన్ని సూచనలు మనకి ఒక గర్భసంచిలో గడ్డ ఉంది అని. గర్భసంచిలో గడ్డ ఉంటే డాక్టర్ని ఎప్పుడు కలవాలి. గర్భసంచిలో గడ్డ ఉంది అని తెలిసినప్పుడు ఒక డాక్టర్కి డెఫినెట్గా చూయించుకోవాలి అండ్ ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేయించుకోవాలి. కానీ మనకి గర్భసంచిలో గడ్డ ఉందని తెలిసినప్పుడు మనకి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది అంటే నెలలు వచ్చినప్పుడు బాగా బ్లీడింగ్ అవుతుంది, నొప్పి చాలా ఉంటుంది, మనకి వీపులో నొప్పి రావడం, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సింది అండ్ యూరిన్ పోసి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా అయిపోలేదు అని మళ్ళీ రావడం అండ్ మలబద్ధకం అనేది ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిందే. గర్భసంచిలో గడ్డలు డయాగ్నోసిస్ ఎలా చేయగలుగుతాం? మనము గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు పెల్విక్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ టెస్ట్ అండ్ ఎంఆర్ఐ టెస్ట్ అనేది చేయించుకోవాల్సిందే అవసరం పడవచ్చు. పెల్విక్ ఎగ్జామినేషన్ లో మనకి గడ్డ ఉందా లేదా అని తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి గడ్డ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది మనకి తెలుస్తుంది క్లియర్ గా. అండ్ కొన్నిసార్లు ప్రొసీజర్లు అంటే సర్జరీ అన్న నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం పడినప్పుడు మనకి ఎంఆర్ఐ టెస్ట్ అనేది కూడా డెఫినెట్ గా చేయించుకునే అవసరం పడుతుంది. ఎందుకంటే ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఏమన్నా చిన్నవి మనకు అల్ట్రాసౌండ్ లో కనిపించనివి కూడా డెఫినెట్ గా మనకి ఎంఆర్ఐ లో కనిపిస్తాయి. సో ఈ 3 టెస్ట్లు అనేటివి డయాగ్నోస్ చేయడానికి చాలా అవసరం పడతాయి. అన్ని గర్భసంచులకి ట్రీట్మెంట్ అవసరమా? చాలా మటుకు గర్భసంచిలో ఉండే గడ్డలకి ఏమాత్రం ట్రీట్మెంట్ అవసరం లేదు.
చిన్నగా ఉండి మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు దాన్ని ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ బాగా విపరీతంగా నెలలు వచ్చినప్పుడు బ్లీడింగ్ అవ్వడం, పెద్ద పెద్ద గడ్డలు పడడం, కడుపులో నొప్పి రావడం, అదే కాకుండా మలబద్ధకం, మళ్ళా వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయడానికి అవసరం పడ్డం, ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అండ్ చూయించుకోవాలి. ఎందుకంటే హెవీ బ్లీడింగ్ అయినప్పుడు అనీమియా అంటే రక్తం చాలా తగ్గిపోయి నీరసం వచ్చి చక్కెర వచ్చి పడిపోయే స్టేజ్కి కూడా వస్తారు పేషెంట్స్. సో ఇవన్నీ కాకన్నా ముందు డాక్టర్ ని మాత్రం డెఫినెట్ గా కన్సల్ట్ చేయాలి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్. అంటే మనకి రక్తం ఏమైనా తక్కువ ఉందా, దానికి ఏమైనా టాబ్లెట్స్ ఇవ్వాలా, ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోవాలా. అదే కాకుండా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకొని ఆ గర్భసంచిలో ఉండే గడ్డ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, అండ్ అవసరం ఉంటే ఎంఆర్ఐ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ సర్జికల్ ఆప్షన్ అంటే మయోమెక్టమీ, హిస్టరెక్టమీ. మయోమెక్టమీ అంటే గర్భసంచిని కోసి గడ్డను మాత్రం తీసేసే పద్ధతిని మయోమెక్టమీ అంటాం. మొత్తం గర్భసంచినే బయటికి తీసేస్తే దాని హిస్టరెక్టమీ అంటాం. సో ఈ రెండు ప్రొసీజర్స్ లాప్రోస్కోపీకే కానివ్వండి, రోబోటిక్ సర్జరీయే కానివ్వండి, రెండు దాంట్లలో మన గర్భసంచిని కొయ్యడం, దాంట్లో నుంచి తీయడం అనేది జరుగుతుంది. అండ్ సర్జరీ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ఫ్యూచర్ లో హార్మోనల్ అబ్నార్మాలిటీస్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చేంజెస్ వస్తాయి. ఇదే కాకుండా బొక్కలు మెత్తబడతాయి ఆడవాళ్ళకి ఏజ్ దాటిన తర్వాత దీనివల్ల. అండ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంట. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే మనకి గర్భసంచిలో వచ్చే గడ్డలని, దానికి వచ్చే రక్తనాళాలని బంద్ చేసే పద్ధతిని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంట. సో ఈ గర్భసంచిలో ఉండే గడ్డకు వచ్చే రక్తనాళాలను బంద్ చేసినప్పుడు ఈ గర్భసంచికి కావాల్సిన న్యూట్రిషన్ అందుబాటులోకి రాదు. అదంతకదే ష్రింక్ అయ్యి మెల్లమెల్లగా చిన్నగా అయిపోతుంది. అండ్ అలానే గర్భసంచి అనేది లోపల ఉంటుంది. హార్మోనల్ అబ్నార్మాలిటీస్ అనేది ఏమాత్రం రావు దీనివల్ల. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే ఏ మాత్రం కోత, ఏ మాత్రం కుట్టు, ఏ మాత్రం హాస్పిటలైజేషన్ అంటే ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ సర్జరీ చేసినప్పుడు లాగా ఏ మాత్రం లేకుండా చేసే పద్ధతిని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ లో చేతిలో ఉండే రక్తనరంలోనున్న, కాళ్ళల్లో ఉండే రక్తనరంలోనున్న లోపలికి వెళ్ళి గర్భసంచిలో ఉండే గడ్డకి రెండు వైపుల నుంచి వచ్చే రక్తనాళాలను బంద్ చేసే పద్ధతిని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేసిన తర్వాత ఆ గర్భసంచిలో ఉండే గడ్డ అదంతకదే ష్రింక్ అయిపోతుంది. దాన్ని ఏమి చేసే అవసరం ఉండదు. ఏ మాత్రం కోత, ఏ మాత్రం కుట్టు అనేది ఉండదు. అండ్ ఇది ఒక సేఫ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్. అండ్ ఇది సుమారు 20 నుంచి 25 ఏళ్ళ నుండి బయటి దేశాలలో చేస్తూ ఉన్నారు. మన దేశంలో అవేర్నెస్ అనేది ఎక్కువగా లేదు ఈ ప్రొసీజర్ మీద. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలకి క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుందా? గర్భసంచిలో ఉండే గడ్డలకి క్యాన్సర్ లాగా మారే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈ గర్భసంచిలో ఉండే గడ్డలు చాలా మటుకు ఏ మాత్రం క్యాన్సర్ కి కారణం ఉండవు. అండ్ క్యాన్సర్ లాగా మారే అవకాశం చాలా మందికి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ గడ్డలకి పెరుగుతూ ఉంటే మాత్రము అప్పుడు డెఫినెట్ గా డౌట్ పడి డెఫినెట్ గా ముందటికి టెస్ట్లు చేయించుకోవడానికి ఒక డాక్టర్ని డెఫినెట్ గా కన్సల్ట్ చేయాలి. కానీ మనము 15 నుంచి 45 మధ్యలో ఉన్నప్పుడు ఈ గర్భసంచిలో ఉండే గడ్డలు చాలా తక్కువ క్యాన్సర్ కి కారణం అవుతాయి. సో మీకు గర్భసంచిలో గడ్డ ఉందని చెప్పారా, దానికి సర్జరీయే ఏకైక ట్రీట్మెంట్ అని చెప్తే ఏ మాత్రం భయపడే అవసరం లేదు. గర్భసంచిలో ఉండే గడ్డలకి సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ కోత కుట్టు లేకుండా గర్భసంచిని తీసేయకుండా ఈ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతాయి. లైఫ్ లాంగ్ హార్మోనల్ సప్లిమెంట్స్ కూడా అవసరం ఉండవు. మీకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పుంటే, మీకు సర్జరీ చేయించుకోవాలని లేకపోతే, భయం ఉంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. గర్భసంచిలో గడ్డలకి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఏ మాత్రం సర్జరీ లేకుండా ఇది యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. See you in the next video.